Посмотри внимательно. Запомни и применяй, если ты делаешь сулугуни. А если даже нет, получи удовольствие от увиденного. Молодой ఈ జాతీయ ఫుడ్ వీడియోస్ పెడుతున్నాను చూడండి. వీళ్ళ వంటలు ఎలా వీళ్ళ వంటలు చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇది ఒక విచిత్రమైన వంటలాగా ఉంటుంది అన్నమాట. అది జున్ను అనుకుంటారేమో, జున్ను కాదు, అది వేరేది. ఇదేంటో నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఆమె ఎంత వంట ఎలా చేస్తుందో చూడండి. వీళ్ళ వంటలు, వీళ్ళ డిఫరెంట్ స్టైలు రోజు నేను చూసి చాలా విచిత్రంగా ఫీల్ అవుతున్నాను. కానీ ఇలాంటి మంచి మనుషుల మధ్య బతకడం చాలా ఆనందంగా ఉంది. పీస్ఫుల్ మైండ్ వీళ్ళందరూ. వీళ్ళు చాలా ఆప్యాయంగా ఉంటారు, చాలా ఇదిగా ఉంటారు, చాలా బాగుంటుంది వీళ్ళది. రోజుకు ఒక వంట నా కోసం చేసేది చాలా మంచి విచిత్రమైన వంటలు చేసేదన్నమాట. నేను అక్కడున్న రోజులు ఈ వంటలు ఆమె ఎలా వెరైటీగా చేస్తుంది చూడండి. అదేంటి అనుకుంటున్నారు? కొత్త బీప్ పిండో లేకపోతే ఇంకో పిండో. అసలు ఇక్కడ బీప్ పిండి అంటే బీప్ పిండిలా ఉండదు, చక్కెరలాగా ఉండదు, సాల్ట్ అనుకోదు. అంటే విచిత్రంగా, అంటే అంత తీపి ఉండదు, వాయిస్ ఉంటుంది, తీపి ఉండదు, సాల్ట్ అంత ఉప్పు ఉండదు. ఈ బీప్ పిండి అనుకుంటాం, ఇది బీప్ పిండి కాదు. గోధుమ పిండి అనుకుంటాం, గోధుమ పిండి కూడా కాదు. గోధుమ పిండిని మైదా పిండి కలిపి మిక్స్లో ఏంటో. కానీ వీళ్ళు ఎక్కువగా తినేది గోధుమ పిండి, మైదా పిండి, ఆ రెండు కలిపి ఉంటుంది అనుకుంటా. రైస్ తినరు. ఇక ఇటువంటివన్నీ తింటారనమాట. ఇప్పుడు పెట్టిన ఫుడ్ లాంటివి వెరైటీ ఫుడ్. అసలు చాలా మంచి మనుషులు మొత్తానికి. ఆప్యాయంగా హెల్పింగ్ నేచర్స్ ఉంటాయి. వీళ్ళు చాలా సరదాగా ఉంటారు. ఇండియా పీపుల్స్ అంటే జార్జియన్ ఫుడ్ ఇండియా, జార్జియన్ ఫుడ్ ఇండియా చాలా మంచి వాళ్ళు. ఈ ఫుడ్ మై ఇండియా, మై ఇండియా. వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో ఆ భాష కూడా నేను కట్ చేయకుండా పెట్టాను. ఇండియా భాష, ఇండియా జార్జియన్ ఫుడ్. మనకి తెలుగు లాంగ్వేజ్ ఎలా ఇండియా, వీళ్ళకి లాంగ్వేజ్ ఇలా ఉంటుంది. ప్రతి కంట్రీకి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. ఆ భాష కూడా నేను కట్ చేయకుండా పెట్టాను. చాలా సరదాగా నవ్విస్తారు, మంచి మాటలు చెప్తారు, అందరూ బాగుంటారు.